రాజూరు గ్రామంలో ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షంతో నీరాజనాలు పలుకుతూ ప్రశాంతమ్మకే మా ఓటు అంటూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు సాగారు. అనంతరం మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని రోడ్డుకు ఇరువైపులా వరుస క్రమంలో నిల్చొని మంగళహారతులతో, బారాసోత్సాలతో, చేనేత కార్మికుల ప్రత్యేకంగా దారాలతో అల్లిన గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ స్వాగతాన్ని తిలకించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముగ్ధురాలై సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికి మీ పవిత్రమైన అపూర్వమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గర రావచ్చు, నాతో వచ్చి కూర్చొని మాట్లాడచ్చు, మీ సమస్యలు తీర్చుకోవచ్చు. ఎవరు చెప్పిన మాటలు వినబాకండి. నా తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి. అది నిర్ణయించుకొనే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి అందరూ చెప్పే మాటలు, అపోహలు ఏవి వినొద్దు. నాకు రాజకీయం అంటే కేవలం నాకు తెలిసింది ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేయడానికి మన సాయి శక్తులా కృషి చేయాలనేదే రాజకీయం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ రోజుట్లో రాజకీయ నాయకులకి ఇవన్నీ ఏమీ తెలియట్లేదు. వాళ్ళకి ఏమేమి ఎక్కడ దొరుకుతాయో వాటిని తీసుకుపోయి ఎలా అమ్ముకుంటే మనకి ఎలా డబ్బులు వస్తాయో అవి మాత్రమే చేస్తున్నారు ఇప్పటి రాజకీయ నాయకులు. ఇక్కడ మీకున్న ప్రత్యక్ష ఎమ్మెల్యే గారు. కాబట్టి నేనైతే అలా చెయ్యను. మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పి మరీ మీకు మాట ఇస్తున్నాను. మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా, నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించండి. మీ నమ్మకం వమ్ము చేయకుండా నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో మనకి ఉన్న అత్యంత ముఖ్యమైనది ఒక సెజ్ ఉంది మనకి, ఇఫ్కో సెజ్. దాంట్లో పారిశ్రామిక వాడగా దాన్ని మలుచుకొని ఇక్కడున్న ఎంతో మంది యువకులకి ఉపాధి కల్పిస్తానని కూడా మాట ఇస్తున్నాను. ఎందుకు అంత గట్టిగా మాట ఇస్తున్నానంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కళ అది. ఆ ఇఫ్కాన్ సెజ్ గురించి మేము ఎప్పటి నుంచో, మేము రాజకీయాలు రాకముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు అయ్యో ఇది ఇక్కడ ఖాళీగా ఉంది, ఏం చేయలేదు, ఎందుకు చేయలేదో, ఇది కానీ చేస్తే మన నెల్లూరు జిల్లా పిల్లలకి ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. ఎంతోమంది ఇప్పుడు ఎవరైనా కానీ పిల్లలు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ చూసి ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ బాధ కూడా నాకు తెలుసు. కాబట్టి అటు తల్లిదండ్రులకి ఇటు బిడ్డలకి ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎంతోమంది బిడ్డలు నన్ను అమ్మలాగా ఆదరిస్తున్నారు. వాళ్ళందరూ నా వెంట వస్తున్నారు. కాబట్టి నా సాయి శక్తుల కృషి చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనతో కలిసి మీకు ఆ ఇఫ్కాన్ సెజ్ని ఒక పారిశ్రామిక వాడగా చేసి ఇక్కడ కోవూరు నియోజకవర్గంలోని యువకులకి అందరికీ అంకితం చేస్తానని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా ఈ కోవూరు నియోజకవర్గాన్ని మనం అవినీతి రహిత, వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా చేసుకొని మనము ప్రశాంతంగా ఉండాలని, నా పేరు ప్రశాంతి, నన్ను ఎమ్మెల్యేగా ఎంచుకుంటే మీ కోవూరు నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుందని, ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. ప్రభాకర్ రెడ్డి గారు గారండి, ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నో గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ కట్టించారు. అలానే మన నెల్లూరులో ఒక స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలకి ఉచిత బడి శిక్షణ కల్పిస్తున్నారు. అలానే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు
కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందే ఇన్ని మంచి కార్యక్రమాలు చేపట్టే దంపతులు ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిస్తే ఇంకా గ్రామాలకి ఎంత సేవ చేయొచ్చో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట ఉండాలి, ఈసారి అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించాలి. అలానే ఎంపీ అభ్యర్థిని లోక్సభకు పంపించి మన యొక్క సమస్యలన్నీ కూడా తీర్చుకోవాలి. కోవూరు నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాలో అన్ని అసెంబ్లీల కన్నా కూడా నంబర్ 1 గా ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని నెల్లూరు టౌన్ దీటుగా కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి గట్టిగా నమ్ముతూ మనమందరం కూడా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రోజున కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలానే ఇంత ఘన స్వాగతం పలికిన గ్రామస్తులకి మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ